50 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజా? సో, ఈ మైలేజ్ అయితే డీజిల్ కార్ గాని, సీఎన్‌జీ కార్ గాని, ఏ చిన్న కార్ కూడా ఇవ్వదు. అలాంటిది ఒక 7 సీటర్ కార్‌లో 50 కిలోమీటర్స్ పర్ మైలేజ్ అనేది ఎలా క్లెయిమ్ చేస్తున్నారు అని ఒక ఆశ్చర్యంగా ఉండొచ్చు. సో, 50 కిలోమీటర్స్ పర్ మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది ఎంజీ వాళ్ళు. వాళ్ళ టామహాక్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్. అంటే ఇది పెట్రోల్ అండ్ ఈవీ 2 ఆప్షన్స్‌తో ఉంటది. దానివల్ల కిలోమీటర్‌కి రూ. 2తో నడవచ్చని చెప్తున్నారనమాట. సో, అది ఎలాగా ఏంటి అనేది డీకోడ్ చేస్తాను వీడియోలో. అండ్ ఆల్సో టామహాక్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్. ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్ PHEV. ఇది ఇన్నోవా హైక్రాస్, XUV 7XO, టాటా సఫారీ డీజిల్ కార్స్‌కి కాంపిటీషన్ వస్తుందా? ఆ యాస్పెక్ట్ కూడా డిస్కస్ చేద్దామండి. సో, హాయ్ అండి. నేను మీ కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చేటైతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మన కమ్యూనిటీ మెంబర్స్ అయితే గనక హైప్ బటన్‌పై క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో, ఫస్ట్‌లీ మనం అర్థం చేసుకోవాల్సింది PHEV అంటే ఏంటి? ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఏంటి? సో, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఇందులో మీకు పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంటుంది. సో, నార్మల్ హైబ్రిడ్స్‌లో ఏంటంటే ఇంజిన్ ఉంటుంది. అండ్ ఒక బ్యాటరీ అండ్ రోటర్ కూడా ఉంటది. కానీ అక్కడ బ్యాటరీని చార్జ్ చేస్తూ ఉంటదనమాట తిరుగుతున్నంత సేపు. బట్ మీరు మాన్యుయల్‌గా చార్జ్ అయితే పెట్టలేరు ఇంజిన్‌కి. అది డిఫరెన్స్ అనమాట మనకి. చార్జ్ అయితే పెట్టలేరు నార్మల్ హైబ్రిడ్స్‌లో. కానీ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెహికల్‌లో ఏంటంటే మీరు చార్జ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెద్ద బ్యాటరీ ఉంటదనమాట. 20 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సో, నార్మల్‌గా మీరు చార్జ్ పెట్టుకొని ఈ చార్జ్ మీద అంటే ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్‌లో మీరు 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. 100 రాకపోయినా ఒక 75 కిలోమీటర్స్ అయితే ఈజీగా వస్తదనమాట. సో, ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్‌లో ఇక్కడేంటంటే పెట్రోల్ పోయించుకోవచ్చు. మీరు ఛార్జింగ్ గూడా పెట్టొచ్చనమాట. అది ఒక డిఫరెంట్ థింగ్. సో, ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ టామహాక్ వాళ్ళు పట్టుకొచ్చింది జస్ట్ అలాగా ఓన్లీ ఈవీ అండ్ ఛార్జింగ్ అని కాకుండా మొత్తంగా 6 హైబ్రిడ్ మోడ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ 6 హైబ్రిడ్ మోడ్స్ ఏంటంటే ఈవీ మోడ్ ఫస్ట్‌లీ చెప్పాను కదా! 20 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌ని నార్మల్‌గా చార్జ్ పెట్టుకుంటారు. అది 2, 3 అవర్స్‌లో చార్జ్ అయిపోతది. అండ్ మార్నింగ్ మీరు ఆఫీస్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈవీ మోడ్‌లో దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. వచ్చేస్తారు. సో, అది ఈవీ మోడ్. తర్వాత సిరీస్ హైబ్రిడ్ మోడ్. సిరీస్ హైబ్రిడ్ మోడ్ ఎలా ఉంటదంటే ఆహ్, ఇంజిన్ ఏమో ఆహ్, బ్యాటరీని చార్జ్ చేస్తూ అక్కడ మనకి మోటర్ తిప్పి వీల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సో, సిరీస్ హైబ్రిడ్‌లో కొంచెం నార్మల్‌గా వచ్చేదానికన్నా ఎక్కువ మైలేజ్ వస్తదనమాట. సో, ఇది ఎలాంటి సందర్భాల్లో అంటే కొంచెం మోడరేట్ స్పీడ్స్‌లో నడుపుతున్నప్పుడు ఇది వర్కౌట్ అవుద్దనమాట. తర్వాత ప్యారలల్ హైబ్రిడ్ అంటే ఇది ఎక్కువ ఇంజిన్ ప్లస్ బ్యాటరీ తాలూకా పికప్‌ని తీసుకొని ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉండడానికి ప్యారలల్ హైబ్రిడ్ మోడ్ ఉంటది. రీజన్ మోడ్ మీరు బ్రేకింగ్ వేస్తున్నప్పుడల్లా కూడా ఛార్జింగ్ అవుతూ ఉంటదనమాట. ప్యూర్ ఇంజిన్ మోడ్. సో, ప్యూర్‌లీ పెట్రోల్ మీద నడపొచ్చు అదొకటుంది. తర్వాత ఇంజిన్ ఏమో బ్యాటరీని చార్జ్ చేసే మోడ్ అని చెప్తున్నారు. సో, 6 మోడ్స్ చెప్పుకోవడానికి ఉన్నా కూడా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మోడ్స్ వచ్చేసి ఈవీ మోడ్, తర్వాత సిరీస్ హైబ్రిడ్ మోడ్, ప్యారలల్ హైబ్రిడ్ మోడ్ అనమాట. ఈ 3 మోడ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మనం. ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ అనేది ఇండియాలో వస్తుందని ఆల్రెడీ మనము ముందు నుంచి డిస్కస్ చేస్తున్నాం మన ఛానెల్‌లో. BYD వాళ్ళు పట్టుకొస్తారని అనుకున్నాము. తర్వాత ఎంజీ వాళ్ళు సడెన్‌గా సర్ప్రైజింగ్‌గా అయితే బేగా పట్టుకొచ్చేసారు. బట్ ఏమనుకున్నామంటే ప్రైజింగ్ చాలా ఎక్కువ పెట్టేస్తారనుకున్నాము. సో, ఆ ప్రైజింగ్ కూడా ఎంత పెట్టారో చూద్దాము. ప్రైజింగ్ అయితే కొంచెం పర్లేదు. అంటే ప్లగ్ ఇన్ హైబ్రిడ్‌కైతే ఆ ప్రైజ్ ఒక రీజనబుల్ ప్రైజ్ అయితే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్నోవా హైక్రాస్ కన్నా తక్కువ పెట్టారు ప్రైజింగు. అండ్ ఆల్సో XUV 7XO కన్నా కొంచెం ఎక్కువుంది. బట్ స్టిల్ ఆ ప్రైస్ కూడా ఒకసారి కంపేర్ చేద్దాం. ఇంకా డైమెన్షన్స్ విషయంకొచ్చేసరికి ఇది కొంచెం 7XO కన్నా పెద్ద సైజ్ అయితే ఉంది. లెంగ్త్‌లో గానీ, హైట్‌లో గానీ అండ్ హైక్రాస్ కన్నా కొంచెం చిన్న సైజ్ అయితే ఉందనమాట. సో, ఇక్కడ 7 మెంబర్స్‌కి కంఫర్టబులా కాదా అని చూస్తే ఈ కారు 7 మెంబర్స్‌కి నాట్ వెరీ కంఫర్టబుల్ అండి. థర్డ్ రో ఏదైతే ఉందో అండ్ అలాగే ఉంది. థర్డ్ రోకి సరిపోయేలాగా ఉందనమాట. సో, 7XO, XUV 9Sలో కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంటది. సో, ప్రాపర్ 7 సీటర్ అయితే మనకక్కడ ఇన్నోవా హైక్రాస్‌కి అక్కడ బెనిఫిట్ అయితే ఉంది. సో, ఇన్నోవా హైక్రాస్ ఈస్ ఎ బెటర్ 7 సీటర్ కార్ అక్కడ మనం ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ అది కూడా చూసుకున్నా కూడా. తర్వాత ఈ PHEV బెనిఫిట్స్ ఏందంటే, సో, సిటీలో మీ డ్రైవ్ ఎక్కువుంటది. అప్పుడప్పుడు బయటకి వెళ్తారు అనుకుంటే, చాలా హై లెవెల్ ఆఫ్ ఫ్యూయల్ సేవింగ్స్ అయితే మీకుంటాయి. మీకు ఈవీ యొక్క సేవింగ్సు, పెట్రోల్ యొక్క ఫ్లెక్సిబిలిటీ 2 దొరుకుతాయి కాబట్టి PHEV అనేది ఈ రకంగా చాలా బెనిఫిషియల్ అనమాట. ఎస్పెషల్లీ పెద్ద కార్స్ కోసం చూసుకున్నట్లయితే. సో, ఇంకా ఫీచర్స్ విషయంలో చూసుకుంటే వీళ్ళు టామహాక్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇందులో
ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ఉందండి. ఇది ఎక్స్‌క్లూజివ్ ఒకటి, ఎసెన్స్ ఒకటి రెండే వేరియంట్స్ ఉన్నాయి. సో, ఈ బేస్ వేరియంట్‌లోనే ఇచ్చిన ఫీచర్స్ చూస్తే మీకు సరిపోవచ్చు అనిపిస్తది. వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తున్నారు. 360 డిగ్రీ కెమెరా ఇస్తున్నారు. క్రూజ్ కంట్రోల్ ఆఫర్ చేస్తున్నారు. స్లైడింగ్ ఫ్రంట్ సీట్స్ తర్వాత రిక్లైనింగ్ సీట్స్ కూడా దొరుకుతున్నాయన్నమాట. ఇంకా చాలా ఫీచర్స్ దొరుకుతున్నాయి. బట్ ఇవి టాప్ ఫీచర్స్ కాబట్టి నేను డిస్కస్ చేశాను. సో, ఎంజీ టామహాక్ PHEV ప్రైజింగ్ వీళ్ళు పెట్టింది. ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ 31,64,000 పెట్టారు. అండ్ ఎసెన్స్ వేరియంట్ ఏమో 34,22,000 పెట్టారనమాట. నేను చెప్తుంది ఆన్ రోడ్ ప్రైజెస్ మీకు చెప్తున్నాను. సో, మన హైదరాబాద్ తెలుగు స్టేట్స్‌లో ఈ ప్రైస్‌లో దొరకొచ్చనమాట. సో, మనం ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ చూసుకున్నట్లయితే మనకి స్టార్ట్ అవుతుంది 33,16,000. సో, ఇక్కడ ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ కన్నా కొంచెం తక్కువ ప్రైస్‌లో అయితే వీళ్ళు లాంచ్ చేశారు దీన్ని. సో, ఇక్కడ ఫ్యూయల్ సేవింగ్స్ కావాలి. 7 సీటర్ మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ 7 సీటర్ ఉండకపోయినా పర్వాలేదు. లైక్ థర్డ్ రో సీట్స్‌లో కిడ్స్ పెట్టుకున్నా ఉన్నా పర్లేదనుకుంటే గనక అక్కడ టామహాక్‌కి కొంచెం బెనిఫిట్ దొరుకుతుంది. బట్ ఆబ్వియస్‌లీ టామహాక్ బెనిఫిట్ దొరుకుతుంది. ప్రైస్ వైస్ కూడా అండ్ ఆల్సో ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటే మైలేజ్, ఫ్యూయల్ ఎక్స్‌పెన్సెస్ బాగా తగ్గుతాయి. అదొక పెద్ద బెనిఫిట్. టొయోటాతో పోల్చలేము మిగతా విషయాల్లో. బట్ ఈ విషయంలో టెక్నాలజీయే డిఫరెంట్ కాబట్టి దట్స్ డెఫినెట్‌లీ అన్ అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు XUV 7XO మనం చూసుకున్నట్లయితే XUV 7XOలో AX7L అనే వేరియంట్ ఉంది. AX7L డీజిల్ ఆల్ వీల్ డ్రైవ్ ఆటోమేటిక్. ఇది టాప్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. 32.64 లాక్స్. సో, ఈ ప్రైస్ కన్నా ఇక్కడ టామహాక్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ప్రైస్ తక్కువొస్తుంది. సో, 7XOలో టాప్ వేరియంట్స్ కన్సిడర్ చేసేవాళ్ళు టాప్ 3, 4 వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్సిడర్ చేసేవాళ్ళు డెఫినెట్‌లీ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టామహాక్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కూడా ఒకసారి కన్సిడర్ అయితే చేయొచ్చని నా ఉద్దేశం. సో, ఇదండి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ గురించి డీటెయిల్స్. సో, మీకు ఎలా అనిపించింది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ అండ్ ఈ కార్‌ని కన్సిడర్ చేస్తారా? అది కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెహికల్‌ని దేనితో కంపేర్ చేయాలో అది కూడా చెప్పండి. ఒకవేళ ఎక్కువ కామెంట్స్ వస్తే గనక ఆ కంపారిజన్ కూడా చేస్తాను. అండ్ ఇలా న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి. పెట్రోల్ కారా? లేకపోతే డీజిల్ కారా? లేకపోతే ఈవీ కారా? ఇప్పుడు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారా? సో, మొత్తం 4 ఆప్షన్స్ అయితే దొరికాయి. వీటి మధ్య కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. అండ్ ఆ కన్‌ఫ్యూజన్స్ మీరు క్లారిఫై చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా నాతోనే మాట్లాడొచ్చండి. నాతో మాట్లాడి మీ కన్‌ఫ్యూజన్స్ అన్నీ క్లారిఫై చేసుకొని ఒక రైట్ కార్ మీకోసం ఎంత మనీ పెడుతున్నప్పుడు ఒక రైట్ కార్ కొనడం చాలా ఇంపార్టెంట్. సో, మీకోసం ఒక రైట్ కార్‌ని చూజ్ చేసుకోవచ్చు. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అది యూజ్ చేసి కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు కార్ కొనే ప్రాసెస్‌లో ఉంటే కార్ మామ కమ్యూనిటీ అయితే జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్స్ అవి ఉంటాయి. కొటేషన్స్ కంపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. సో, అది కూడా మీరు జాయిన్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్ అయితే అవుతారు. సో, మీరు టామహాక్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ గురించి చెక్ చేశారు అంటే టామహాక్ ఈవీ, ఎంజీ టామహాక్ ఈవీ గురించి కూడా ఒక వీడియో చేశాను. అది కూడా మీరు చెక్ చేయొచ్చు. థాంక్ యూ.